అది ఒరిజినల్ సోప్. ఏ సోప్ అయినా సరే మందని కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా రెండింటిలో కూడా నేను మార్కెట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను తీసుకుంటాను. రెండింటిలో కూడా నేను ఈ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది వేస్తే కలర్ చేంజ్ అయిపోద్ది. ఏంటండి అది? గాయం అయినప్పుడు మనం వేసుకుంటాం కదా. ఐడిన్ లేదండి, కప్పు ఓకే, రెండింటిలో వేసారు కదా. అవునమ్మా, అన్నం వండినప్పుడు వేసి కడితే మండుతుంది. అవును, అన్నం వండినప్పుడు మరి అన్నం వండితే ఓకేనండి. ఓకే, రెండింటిలో వేసారు కదా. ఇప్పుడు ఒక దాంట్లో మన సూప్ వేస్తాను, రెండు దాంట్లో వేస్తాను. మూడు గంటలు 2 గంటలు. ఆ సోప్ పేరు ఏం పేరండి? ఇది యశూ సోప్ అని మన కంపెనీ. ఇందులో మన దగ్గర చాలా సోప్స్ ఉంటాయి. రెండో దాంట్లో మార్కెట్లో దొరికింది వేస్తాం. అది కాదండి, పక్కది. అదే అదే ఆయన వేసింది. ఇది మన సోప్. ఓకేనండి, చేసి ఉంటుంది. ఇది మన సోప్. ఇది డవ్ సోప్. ఇక్కడ ఇప్పుడు మార్కెట్లో మీరు వాడుతున్న సోపులు సంతూర్ కానీ, రెగ్జోనా కానీ, డవ్ కానీ, మన అడ్డు మీద టీఎఫ్ఎం అనే క్వాలిటీ ఉంటుంది. ఇది బార్ కాబట్టి ఉండదు, సబ్బు మీద ఉంటుంది. అన్నింటికంటే బెస్ట్ క్వాలిటీ సోపు ఇలా మనలాంటి కంపెనీలు కొన్ని ఉంటాయి. అవి వాటి మీద టీఎఫ్ఎం ఎక్కువ ఉంటుంది. మీరు మార్కెట్లో వాడే వరకు గ్రేడ్ 2 ఉంటాయి. ఇది చూడండి, ఎగ్జాంపుల్గా కలర్ చేంజ్ చేస్తుందని చూద్దాం. రెండో దాంట్లో మనది యశూర్ వాడే కదండి. చూడండి, తేడా మీకు కనపడుతుంటుంది. ఇందులో చూడండి. సార్ గురుగారు, మా మిస్సెస్ అండి, స్కూల్ ఆయా చెప్పారు కదా, స్కూల్ ఆయా కోసం. అదే మీరు ఆఫీస్కి వస్తే కంప్లీట్గా ఇవన్నీ చూస్తారన్నమాట. ఎక్కడికన్నా అక్కడైతే ప్రోడక్ట్లు అన్నీ చూడండి. మార్జిన్ అయినా తేడా వచ్చిందండి. ఇది ఇలా ప్రతి ప్రోడక్ట్ గురించి డెమో ఉంటుంది. పేర్లోనే వాడుతున్నారా, పంది కొవ్వు బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది అందులో. తెలియక మీరు ముఖాన్ని రాసుకుంటారు దాన్ని. ఓకేనండి, దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండవు. అందులో బ్లీచింగ్ పంది కొవ్వే. ఓకేనండి, దానికి కావాలంటే మీరు గాజు గ్లాస్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి